ఇంకా మా సోదరికి సన్మానించుకుని శుభ సమయం వచ్చింది. అక్కడ ఏం చేయమ్మా ఆశీర్వాదాలు ఒక నిజానికి సన్మాన పత్రాలు ఏర్పాటు చేసామండి ముందు, కానీ ఎందుకో నాకు మనస్కరించలేదు. సన్మాన పత్రం చదవడం ఎందుకండి, మనం నందిలే ఇస్తున్నాం కదా, ఆ నందే చాలు, మన జీవితాలు పునీతం అవుతాయి నిజంగా అనిపించింది నాకు నిజంగాను. అందుకే హృదయపూర్వకంగా ఇస్తున్నానమ్మా. నువ్వు ఎన్ని సన్మాన పత్రాలు పుచ్చుకున్నా ఈ నందితోటి సమానం కాదు, అంతే కదా. కాదంటావా, ఏం చేస్తావు, ఇంక తప్పదు, వేదిక మీద కూర్చోబెట్టారు. మరి ఒక్కసారి మా శ్యామలమ్మ గురించి వినాలి కదా. 1969లో జూన్ 24న అప్పనపట్ల ప్రసాదరావు గారు, విమల వీరిద్దరికీ జన్మించినటువంటి ఈమె ముద్దుల పట్టి. ఈమె ముద్దుల పట్టి అంటే గారాల పట్టియే అందులో. అలాగే మరి ఈవిడ చిటికిన వేలు పట్టుకుని ఈమెను ఆడించి ఆయన కూడా ఆడినటువంటి వ్యక్తి వేలమూరి కృష్ణప్రసాద్ గారు. వారు అక్కడి నుంచి ఆమెకి దీవెనలు ఇస్తారు. అలాగే ఇక్కడ వీరి పిల్లల గురించి తీసుకుంటే శ్రీ రమ్య, మనోజ్ఞ. వీళ్ళకి శ్రీ పెట్టకు, శ్రీరమ్య పేరేనమ్మా, అది సిరిని పెట్టారు చాలు. మొదటమ్మాయి సిరి పుట్టింది ఇంట్లో, రైట్. రమ్యంగా శ్రీరమ్య పుట్టింది, స్త్రీని ముందుకు చేర్చుకుని సిరిని. అలాగే రెండో అమ్మాయి మనోజ్ఞ. మా రహస్యం ఏంటంటే మనోజ్ఞతో నేను 2 పాటలు పాడాను, చక్కగా పాడిందండి. కానీ ఆవిడకి MBA పరీక్షలు ఉన్నమాలని నేను పాడిన ఈ మాట కార్యక్రమంలో నేను రానంది. కానీ వాళ్ళ అమ్మగారికి సన్మానం అవుతుంటే రాకపోతే నేను క్షమిస్తానా, మావయ్య వదలడు కదా. వచ్చినట్టుంది ఇందాక, పెద్ద పాపే వచ్చిందా, నేనే పొరపాటు పడ్డాను. అయితే శ్రీరమ్యే వచ్చిందనమాట. ఓకే, చాలా రమ్యంగా ఉందమ్మా. గానంలో ప్రోత్సహించిన వారు వీళ్ళ నాన్నగారు. ఆయన అద్భుతమైన గాయకుడు. ఆయన ఈ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా ఆమె సంస్కారవంతంగా అందరూ నన్ను బంధువులు ప్రోత్సహించారు అంటుంది. కానీ మెయిన్ మీ నాన్నగారే, అంతే కదా. తొలి గురువు ఆయనే. అలాగే దాన్ని మీకు ఈ మంచి పాటని పాడడానికి గాత్రం కూడా ఆయన నుంచే మీకు వచ్చింది. నాకు మా అమ్మ నుంచి వచ్చినట్టు. మొట్టమొదటి పాట ఈవిడ పాడింది ఏంటంటే, నేను చెంచులక్ష్మితో పాడితే నేను భక్త ప్రహ్లాద్ పాడితే నువ్వు చెంచులక్ష్మిలో పాడావు. మా పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా అని చెప్పి పాడింది ఈవిడ మొదటి పాట. అలాగే మొదటి సినిమా చెంచులక్ష్మి అని చెప్పాను కదా. అలాగే ఆ పాట కూడా ఎప్పుడు పాడింది, 6 సంవత్సరాల వయసులోనే పాడింది. చాలా సంతోషం అమ్మ. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు 800 ప్రోగ్రాంల్లో పాల్గొంది ఈమె. సుశీల, లీలా, జిక్కి, రావు సరస్వతి ఇలాంటి పెద్ద మహామహుల యొక్క పాటలన్నీ కూడా పాడింది. వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు వాళ్ళు. అంటే అది ఆ పక్కన అందించింది అలవోక. కానీ నేను అలవోకగా మెలకుగా నేను అన్ను, ఎందుకంటే కొన్ని కష్టపడి కూడా పాడుతుంది. అలాగే మరి మనమే బిరుదు ఇస్తున్నామని మనం పొంగిపోకూడదు. ఇంతకంటే బిరుదులు స్వరమాధురి ఒకటి వచ్చింది. ఆమె గల మాధుర్యానికి స్వరమాధుర్యం ఒకటి చేరింది బిరుదోటి. అలాగే మరొకటి సంగీత కళారత్నాన్ని కూడా ఇచ్చారు. ఆయన కళారత్నం వెనకాల ఉన్నారు, సంగీత కళారత్నం ముందుంది. ఇక్కడ ఈయనకు కూడా కళారత్నం ఒకటి వచ్చింది. ఈ కళారత్నాలు అందరూ ఇక్కడ ఉన్నారు. కానీ అందరికంటే మేలు ఎవరో చెప్పమ్మా, ఆయన, మీరు. అర్థమైందమ్మా. అలాగే 12వ ఏట ఆకాశవాణి బాలానందంలో పాడినటువంటి ఈవిడ సినారే ముందు బ్రోచే వారెవరో పాట పాడి అభినందనలు, ప్రశంసలు అందుకుంది ఈవిడ. అలాగే 1984 నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వస్తూ 1989లో ఇంటర్ కాలేజీ పోటీలో తృతీయ బహుమతి పొందింది ఈమె. అబ్బో, అంటే పాటల్లో బహుమతి పొందడం అంటే మాటలు కాదు కదమ్మా అది. అలాగే అక్కడితోటి అది మామూలు బహుమతి ఇది. కానీ అక్కిని నాగేశ్వరరావు గారు ఇచ్చారంటే మరి ఎంత గొప్పగా పాడితే ఇస్తారైనా. కాబట్టి ఏఎన్ఆర్ చేతుల మీద ఈవిడ బహుమతిని అందుకుంది. అదృష్టం అమ్మ. అలాగే
2019లో విజయవాడలో ఉత్తమ గాయని ప్రశంస అందుకుంది. 2023లో మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మహిళలే మహారాణులమ్మా, ఏం చెప్తాం మేము. 2023లో స్వరమాధురి బిరుదు వచ్చింది. అలాగే మోడర్న్ ఆఫీసర్గా వెల్ఫేర్ అసోసియేషన్ సాయినాథపురం హైదరాబాద్లో కూడా చాలా కార్యక్రమాల్లో ఆవిడ పాడింది. అక్కడ పాడిన పాటలు ఏమున్నాయమ్మా, చాలా పాడావు నువ్వు. అలాగే శివరంజని కల్చరల్ అకాడమీ రాజేష్ గారు కూడా ఆమెని సత్కరించడం జరిగింది. స్వరాలని సప్తవర్ణాల మిళితంగా హరివిల్లుగా సంధించి చక్కటి పాటలు పాడి తన గాన మాధుర్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసినటువంటి మధుర గాయని శ్యామల. ఈరోజు పాట మనం వినడం కాదండి, ఆవిడ యంగ్గా ఉన్నప్పుడు ఎలా పాడి అప్పుడు ఏం పొడిచామన్నది అంటే నిజంగా తూట్లు పొడిచేసింది ఆవిడ తన పాటలతోటి. అందరి హృదయాల్ని పొడిచి నన్ను గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నేను ఎంత గొప్పదాని అవుతాను అని. అందుకే ఈరోజు ఆ రోజు పాటలతోటి ముంచేసావమ్మా నువ్వు, అందరు నేను తూట్లు పొడిచేసావు. ఈరోజు నీకు అందుకే స్వర్ణనంది మేము ఇస్తున్నాం. అది పాటలకే అంకితమై పాటనే ప్రాణంగా భావించే శ్యామల గారికి శ్యామలమై సస్యశ్యామలమై సురాగమై సరాగమై విరాజిల్లమని చెప్పి ఆశీర్వదిస్తూ మీకు ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నానమ్మా. శ్రీరమ్య, ఒకసారి వేదిక మీదకి రామ్మా. మీ చెల్లి పాట విన్నాను కానీ నీ పాట వినలేదు కదా. ఒక్కసారి ఈ సందర్భంలో అమ్మ మాట మాట్లాడలేదు కానీ అమ్మ గురించి నువ్వు పాట పాడితే బాగుంటుందని నాకు అనిపించింది. చాలా క్లుప్తంగా చక్కగా పాడు. అమ్మకెంతో ఇష్టమైన అమ్మవారి పాట. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామ్యహం. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామ్యహం. नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः. जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमाम्यहम्. आसीना भव मानसहंसे आसीना भव मानसहंसे कुन्दतु हिनसि धवले. आसीना भव
मानसहंसे कुन्दतुहिनसे सिधवळे अरजडताङ्गुरो बोधिविकासो अरजडताङ्गुरो बोधिविकासो ऐकुण्ठ विषहारिणी जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमाम्यहम् ललितकलामयी ज्ञानविभामयी ललितकलामयी ज्ञानविभामयी वीणापोस्तकधारिणी मतिरस्तां नो तव पदकमले मतिरस्तां नो तव पदकमले स्मितपङ्कजतनो विमले जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमाम्यहम् थैंक यू చాలా చక్కటి పాట అమ్మా, సందర్భానుసారంగా ఉంది అమ్మ. మరి నీకు వివాహం అయిపోయింది కదా, అమ్మకి ఇచ్చిన పుస్తకం నీకు అమ్మ ఇవ్వదు కదా, అది రాజగోపాల్ గారు ఈ చక్కటి పాట అటు సరస్వతి అమ్మ వారి స్నేహితులు వచ్చిన వారు శాలువాలు తోటి వాళ్ళు సత్కరించండి. అలువేలు మేడం. సంగీత కుటుంబం అంటే ఇదేనండి. తేజస్వి పాట విన్నాను, నీ పాట కూడా విన్నానమ్మా. మనోజ్ సారీ తేజస్వి అంటారు, మనోజ్ఞ. మర్చిపోవడం కాదమ్మా, మైమరపమ్మా, మైమరపు మరిపించి మైమరపించిన మరి పాటకి పేర్లు ఎక్కడ గుర్తుంటాయమ్మా. వేదిక మీద ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం, కానీ నిజానికి చాలా చక్కగా పాడావమ్మా. సందర్భానుసారంగా సరస్వతీదేవి కటాక్షం తప్పకుండా నీకు ఉండాలి. మరో సందర్భంలో నువ్వు కూడా వచ్చి నాతోటి పాడితే నాతోటి పాడినటువంటి గాయనీమణుల సంఖ్య 80కి చేరుతుంది. తొందరగా అమ్మా, తొందరగా కాస్త, ఎందుకంటే దయచేసి అలివేలు మేడం వచ్చిన వాళ్ళందరికీ బుక్స్ అందించారా? ఈరోజు మీకు ఈ పుస్తకాలు అందిస్తున్న వారు నిన్న తెలంగాణ సారస్వతి సమితిలో ఆయనకి సత్కారం జరిగిందండి. జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు ఆయనకి. పోతుకొచ్చి ఉమాభట్టేశ్వర శర్మ గారిని వారు ఏమన్నారంటే, రేపు నీ పుస్తకం దానికి నేను రాలేను, కానీ నేను అక్కడ కనిపించాలి, నా తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వండి అంటే ఎలా కుదరదండి అని చెప్పి ఆయన ఫోటో అక్కడ అందులో వేసి మరీ నేను ఇచ్చాను. కాబట్టి పుస్తకదాతలు ఒక్కసారి పోతుకొచ్చి ఉమాభట్టేశ్వర శర్మ గారికి అందరూ కరతాళ ధ్వనులు ఇస్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. మనవాడు ఇదిగో జీవితంలో స్నేహితులే ముఖ్యంగా ఉండాలి. బంధువర్గం అన్నది ఎప్పుడు రక్తబంధం ఉంటుంది కాబట్టి అది ఓకే, కానీ ఏ రక్తబంధం ఏ సంబంధాలు లేని వాళ్ళైనా స్నేహితుడు అన్నవాడు మనకి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులు అందులో ఎలాంటి వాళ్ళు ఉంటారో చూడండి. శ్రీ గాయత్రి స్కూల్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ హైదరాబాదు, గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వనపర్తి, అలాగే మోడర్న్ ట్యూషన్ సెంటర్ 50 సంవత్సరాల పైన ఇన్స్టిట్యూట్ నడిపించినటువంటి రాచకొండ సత్యనారాయణమూర్తి గారు,
అలాగే ఈనాడు ముఖ్య అతిథి కింద రావాల్సిన వ్యక్తి చెంది మహేందర్ రెడ్డి గారు రాలేకపోయారు. వారు సభను ఉద్దేశించి అందరికీ అభినందనలు చెప్పండి అని చెప్పారు. అలాగే నాకు చిరకాల మిత్రుడు, నేను చిన్నప్పుడు ఇంచుమించుగా 3వ క్లాసు 4వ క్లాస్ చదివినప్పుడు రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో పాడుతున్న వ్యక్తి జిత్మోహన్ మిత్ర. ఆ జిత్మోహన్ మిత్ర పాడుతున్నప్పుడు విని ఏ రోజైనా నేను వేదికను ఎక్కి పాడగలనా అని చెప్పి అనుకునేవాడిని. అలాంటిది ఆయనకు ఆశీస్సులు అవనివ్వండి, ఆయనకి ఏకలవ్య శిష్యుని అనుకోండి, ఏదైనప్పటికీ ఆయన పాటలు కాకినాడలో విన్నాను, తర్వాత సోమాలమ్మ గుడిది రాజమండ్రిలో విన్నాను. అలాగే అందరి సమక్షంలోనూ ఆయన కూడా జిత్మోహన్ మిత్ర కూడా అభినందనలు తెలుపమన్నారు. అలాగే మా పులిపాక రమాదేవి గారు శ్యామల గారిని సత్కరించారు. ధన్యవాదాలండి. జిత్మోహన్ మిత్ర గారు ఆయన కూడా అభినందనలు తెలుపుతున్నారు. వారింటికి వెళ్ళినప్పుడే నాకు ఇక్కడ టిఎన్విఎస్ మూర్తి గారు